అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఒకటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. ఎస్ఆర్హెచ్ అంటే ఒకప్పుడు బెస్ట్ బౌలింగ్ టీమ్ గా ఉండేది. చిన్న టార్గెట్స్ ని కూడా ఈజీగా డిఫెండ్ చేసుకునే వాళ్ళు. 2018 లో ముంబై లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న టీం పై 118 రన్స్ ని డిఫెండ్ చేసుకుని ముంబై పై ఏకంగా 31 రన్స్ తేడాతో ఎస్ఆర్హెచ్ టీం గెలిచింది. ఐపీఎల్ లో ఏ టీం కి సాధ్యం కాని విధంగా 126 కి 118 కి మధ్య టార్గెట్స్ ని ఎస్ఆర్హెచ్ 3 టైమ్స్ డిఫెండ్ చేసుకున్నారు. కానీ 2024 లో ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ లో పెను మార్పు తీసుకొచ్చింది. ప్రతి మ్యాచ్ లో 300 కొట్టే లక్ష్యంతో బరిలోకి దిగారు. అన్ని టీమ్స్ కూడా మా మీద ఎక్కడ 300 కొడతారన్న భయంతో బౌలింగ్ పిచ్లు తయారు చేయించుకున్నారు. కానీ 2026 లో గ్రౌండ్లు మారినా పిచ్లు మారినా 300 కొట్టడానికి ఎస్ఆర్హెచ్ వాళ్ళు సిద్ధం అంటున్నారు. ఆప్షన్ లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాటింగ్ పొజిషన్ కి బ్యాకప్ తీసుకున్నారు. ఒకవేళ ఏదైనా ప్లేయర్ ఇంజురీ కాదు, కొంచెం ఫామ్ తగ్గిన తనని రీప్లేస్ చేసి స్కోర్ ని 300 దాటడానికి ఇంకొక ప్లేయర్ సిద్ధంగా ఉన్నాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో ఎవరున్నారు అండ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందని. ఆప్షన్ కి ముందు ఎస్ఆర్హెచ్ టీమ్ లో 15 మెంబర్స్ ఉండేవాళ్ళు అండ్ ఆప్షన్ లో 10 ప్లేయర్స్ ని కొన్నారు. సో టోటల్ గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ లో 25 మెంబర్స్ ఉన్నారు. సో ముందుగా స్క్వాడ్ చూస్తే బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్. వికెట్ కీపర్స్ హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ అండ్ సలీల్ అరోరా. ఆల్రౌండర్స్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, బైడెన్ కార్స్, కమిండు మెండిష్, హర్ష్ దూబే, లియామ్ లివింగ్స్టోన్ అండ్ జాక్ ఎడ్వర్డ్స్. బౌలర్స్ హర్షల్ పటేల్, ఈశాన్ మలింగా, జయదేవ్ ఉనట్కట్, జీసన్ అన్సారీ, శివం మావి, శివాంగ్ కుమార్, క్రెయిన్స్ కులెట్రా, అమిత్ కుమార్, ఓంకార్ తార్మలే, ప్రఫుల్ హింగే అండ్ షాకిబ్ హుస్సేన్. ఈ స్క్వాడ్ నుంచి బెస్ట్ పాసిబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో అనికేత్ వర్మ, నెంబర్ 7 లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 8 లో హర్ష్ దూబే, నెంబర్ 9 లో ప్యాట్ కమిన్స్ అండ్ నెంబర్ 10 లో హర్షల్ పటేల్, నెంబర్ 11 లో శివం మావి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా జయదేవ్ ఉనట్కట్ ఆ జీసన్ అన్సారీ ఆడే ఛాన్స్ ఉంది. నెంబర్ 9 వరకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ శివం మావి ఈ ఇయర్ లోనే నాగాలాండ్ కి అగెన్స్ట్ గా సెంచరీ అండ్ తమిళనాడు కి అగెన్స్ట్ గా ఆఫ్ సీరీస్ కొట్టేశాడు. సో తను కూడా బ్యాటింగ్ ఎంత కొంత ప్రొవైడ్ చేయగలడు. ఇషాన్ కిషన్ కి అండ్ నితీష్ కుమార్ రెడ్డికి బ్యాకప్ గా స్మరణ్ రవిచంద్రన్ ఉన్నాడు. తను రీసెంట్ గా రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా ఉన్నాడు అండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బాగా పర్ఫార్మ్ చేశాడు. అనికేత్ వర్మకి బ్యాకప్ గా సలీం అరోరా ఉన్నాడు. స్మార్ట్ టోర్నమెంట్ లో తను 28 సిక్స్లు కొట్టాడు. సో తను కూడా ఎస్ఆర్హెచ్ కి బెస్ట్ ఫినిషర్ గా మారే ఛాన్స్ ఉంది. లివింగ్స్టోన్ కి బ్యాకప్ గా జాక్ ఎడ్వర్డ్స్ అండ్ బైడెన్ కార్స్ ఉన్నారు. జాక్ ఎడ్వర్డ్స్ బిగ్ బాష్ లీగ్ లో బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. రీసెంట్ గా 5 వికెట్ హాల్ కూడా తీశాడు. స్పిన్నర్ అయిన హర్ష్ దూబే కి బ్యాకప్ గా క్రెయిన్స్ కులెట్రా, శివాంగ్ కుమార్ అండ్ అమిత్ కుమార్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ అయిన హర్షల్ పటేల్ అండ్ శివం మావికి బ్యాకప్ గా ఓంకార్ తార్మలే, ప్రఫుల్ హింగే అండ్ షాకిబ్ హుస్సేన్ ఉన్నారు. మరి ఈ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.